హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. చూడండి ఫ్రెండ్స్, ఈరోజు నేను చికెన్ కర్రీ చేయబోతున్నా. కొంచెం సూప్గా గ్రేవీగా దీన్ని మ్యారినేట్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకుందామండి. సాల్ట్, కారం, పసుపు. అయితే అందరూ అంటే ఓన్లీ సాల్ట్, ఇది ఉప్పు, పసుపు వేసి కొంచెం పెరిగేసి మ్యారినేట్ చేస్తారు. నేను ఎలా చేస్తానంటే కొంచెం అల్లం వెల్లుల్లి కూడా కలుపుతాను అందులో. అల్లం వెల్లుల్లి ఫ్రెండ్స్, మనము మ్యారినేట్ చేసుకున్నాం కదండి. మ్యారినేట్ చేసుకున్న దానికి మనం ఇప్పుడు ఏం చేయాలంటే గ్రేవీ కోసం మనం జీడిపప్పు 3 టమాటాలు, కేజీకి 3 టమాటోస్, జీడిపప్పు ఒక 10 or 15, 2 పెద్ద ఉల్లిపాయలు వీటిని వేయించుకోవాలండి. కొత్తిమీర కూడా ఇందులో వేసి వేయించుకొని దీనిని గ్రైండ్ చేసుకొని, ఇది రెడ్ కలర్ వచ్చేదాకా వేయించుకొని, అంటే గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత వేయించుకొని, తర్వాత టమాటాలు, ఈ 3 టమాటాస్ ఇందులో వేసుకొని, ఆ తర్వాత ఈ కొత్తిమీర కూడా ఇందులో వేసుకొని వేయించుకొని మిక్సీ పట్టిన తర్వాత మీకు ప్రాసెస్లోకి వెళ్దాం. గ్రేవీ కోసం ఇది తయారు చేసుకుంటున్నాం కదండి. ఈ విధంగా ఉడికితే చాలండి. ఈ విధంగా ముక్కలు ఉడికితే చాలు. ఇప్పుడు దీన్ని మిక్సీ చేసుకొని మనం కూర ఎలా చేయాలనేది చేద్దాం. ఇది కొంచెం చల్లారిన తర్వాత బ్లెండ్ చేసుకోండి. కనిపించింది కదా ఫ్రెండ్స్, ఎలా ఉడకబెట్టాలనేది. బాగా కుక్ అవ్వాల్సిన అవసరం లేదు, సెమీ కుక్ చేసుకుంటే చాలు. ఇందాక ప్రాసెస్ చూపించా కదండి మీకు, ఈ గ్రేవీ ఎలా తయారు చేసుకోవాలో. దాన్ని ఇలా మిక్సీ పట్టుకొని ఇక్కడ పెట్టుకున్నా అండి. ఫస్ట్ ఆయిల్ వేసుకొని, నేను శనగ నూనెలోనే చేస్తానని చెప్పా కదా, ఆయిల్ వేసుకొని ఈ చికెన్ని, ఫస్ట్ మ్యారినేట్ చేసుకున్న చికెన్ని మనము ఈ నూనెలో వేసుకొని కొంచెం వేయించుకున్న తర్వాత మీకు నేను చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, మనం ఇందాక మ్యారినేట్ చేయడం కూడా నేను ఎలాగో చూపించానండి మీకు. ఇందులో పసుపు, ఉప్పు, కారం, నూనె, లెమన్ జ్యూస్ ఇవి వేసుకొని మ్యారినేట్ చేశాను ఇందాక. ఒకవేళ లెమన్ జ్యూస్ లేకపోతే మీరు పెరుగు వేసుకోవచ్చండి. ఆ ప్లేస్లో పెరుగు వేసుకున్నా కానీ బాగుంటుంది. కొంచెం ఆయిల్ వేసాను నేను. ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి మీకు చూపించాను నేను. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఇందులోనే వేసి మ్యారినేట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత తీసాను. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు దీనిని వేయించుకున్నాక మనం మళ్ళీ ఇది వేగిన తర్వాత, కొంచెం వేగిన తర్వాత ఈ గ్రేవీ ఇందులో వేసుకొని మనం వేయించుకోవాలండి. వేయించుకున్న తర్వాత వాటర్ పోసుకొని మూత పెట్టుకొని ఉడకబెట్టుకోవడం చాలా ఈజీ ప్రాసెస్. ఎంత మంచి గ్రేవీ వస్తుందంటే మీకు వేళ్ళను కూడా వదిలిపెట్టరు. మనం తినే వేళ్ళను కూడా మనం వదిలిపెట్టమన్నమాట, అంత టేస్ట్ ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. ఇది చూసిన తర్వాత మీరు అసలు ట్రై చేయకుండా ఉండొద్దు. ఖచ్చితంగా ట్రై చేయండి. నా ఛానల్ని లైక్ చేయండి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఇది ఉడుకుతున్నప్పుడు కొంచెం ఒక 5 లవంగాలు, ఒక 2 బేలీ
ఇప్పుడు ఎందుకు వేసానంటే కొంచెం దాని అరోమా అంతా దీనికి పడుతుంది. ఇప్పుడు కొంచెం ముక్క ఉడకడానికి ఉడికిందండి, సెమీ కుక్ అయింది. ఇప్పుడు మనం దీంట్లోకి ఈ గ్రేవీ మొత్తం వేసిద్దాం. ఈ గ్రేవీ వేసిన తర్వాత ఒక 5 or 6 minutes దీన్ని కుక్ చేసిన తర్వాత వాటర్ పోయాలండి. ఈ కుక్ అవ్వాలి మొత్తం. మొత్తం కూడా ఇది పీసెస్కి మొత్తం కూడా ఈ గ్రేవీ మొత్తం పట్టి కొంచెం ఉడికిన తర్వాత ఒక 5 minutes or 6 minutes ఉడికిన తర్వాత మనం దీంట్లో కొంచెం వాటర్ పోసుకుందామండి. ఒక గ్లాసు వాటర్ పోసుకొని ఉడకబెట్టుకుంటే అప్పుడు దీని టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది. ఈ విధంగా మీరు ఒకసారి చేయండి, చాలా బాగుంటుందండి. ఇందాక మనం వేసుకున్న కారం సరిపోదండి. ఇందాక ఒక 3 spoons వేసానండి, టేబుల్ స్పూన్స్. ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ వేసానండి. కారం చూసుకొని వేసుకోండి. మీకు తక్కువ తినేవాళ్ళు ఉంటారు, ఎక్కువ తినేవాళ్ళు ఉంటారు కదండి. మేమైతే కొంచెం ఇలాంటి టైం అప్పుడు కొంచెం ఎక్కువ తింటామండి కారం. అందుకోసమని నేను కొంచెం కారం ఘాటు తగిలేటట్లే వేసానండి ఈరోజు. చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగా ఉన్నాయో ముక్కలు. ఈ విధంగా ఉడికించుకుంటే మీకు ముక్క కూడా చాలా టేస్ట్ ఉంటుందండి. ఫస్టే మనం అన్నీ వేసి కుక్ చేసుకునే కంటే ముందు కొంచెం వేయించుకొని మ్యారినేట్ చేసిన దాంతో కొంచెం వేయించుకొని ఆ తర్వాత మళ్ళీ మనం ఈ ఏదైతే మనం చేసుకున్నాం కదండి, తయారు చేసుకున్నాం కదా పేస్ట్ తయారు చేసుకున్నాం కదండి, ఆ పేస్ట్ వేసుకొని ఒక 5 minutes ఇప్పుడు మనం మూత పెట్టి ఒక 5 minutes మగ్గనిద్దామండి. 5 నిమిషాలు కుక్ అయిన తర్వాత మీకు ఇక్కడ ఆయిల్ కనిపిస్తుంది చూడండి ఫ్రెండ్స్. ఆయిల్ చూడండి ఎలా కనిపిస్తుందో, కుక్ అయినట్టు అనమాట. ఇప్పుడు మనం పేస్ట్ చేసిన తర్వాత కుక్ అయినట్టు మనకు ఎలా తెలుస్తుంది, ఇక్కడ ఆయిల్ పక్కన కనిపిస్తుంది చూడండి. ఇప్పుడు మనం ఈ టైంలో మనం ధనియాల పొడి వేసుకోవాలండి. ధనియాల పొడి 2 tablespoons. మధ్యలో కలుపుకోకపోతే మీకు మారుతుందండి, చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఇవ్వండి ఫ్రెండ్స్, వేసిన తర్వాత ధనియాల పొడి వేసిన తర్వాత మనం గరం మసాలా అండి, గరం మసాలా 1 tablespoon. ఈ వేసుకున్న తర్వాత మనం చేయవలసింది వాటర్ పోసుకోవడమే అండి. ఇవ్వండి ఫ్రెండ్స్, ఒక గ్లాస్ వాటర్ పోసుకున్నాం. అసలు ముక్క చూడండి ఇప్పటికే ఎట్లా ఉడికిపోయిందో. ఇదేనండి ప్రాసెస్. ఇప్పుడు మళ్ళీ దీన్ని ఒక 10 minutes కుక్ చేసుకుందాం. కుక్ అయిన తర్వాత మళ్ళీ మీకు నేను ఎలా కుక్ అయిందో చూపిస్తాను. ఇలా గ్రేవీ చూడండి ఎలా ఉంది. ప్రతి ముక్కకి ఇంత గ్రేవీ వస్తుందండి. ఫైవ్ మినిట్స్ తర్వాత ఇంకా అవ్వలేదు ఫ్రెండ్స్. ఈ చివర్లో మనకి నూనె విడిస్తే అప్పుడు కుక్ అయినట్టండి. ఇలా గ్రేవీగా చికెన్ చూడండి ఎంత బాగా కుక్ అయిపోయి ఫినిషింగ్ దీనిలో కొత్తిమీర వేసుకుందామండి. కొత్తిమీరతో గార్నిష్ చేద్దాం.
చూడండి ముక్క ముక్కకి ఎంత గ్రేవీ వస్తుందో. చూడండి ఫ్రెండ్స్, గ్రేవీ చాలా బాగుంది కదండి. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. తింటే చాలా బాగుంటుందండి. చికెన్ కర్రీలో ఇప్పుడు మనం కొత్తిమీరతో గార్నిష్ చేద్దామండి. ఇప్పుడు మొత్తం కుక్ అయినట్టేనండి. దీన్ని సర్వ్ చేసుకోవడానికి రెడీగా ఉందండి. హాయ్ ఫ్రెండ్స్, నేను మహాని, మా అమ్మమ్మ వాళ్ళ మనవరాలి. కొత్తగా పెట్టిన యూట్యూబ్ ఛానల్ని షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ మాత్రం ఖచ్చితంగా కొట్టండి ప్లీజ్.